హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో గోవా రాష్ట్రం వార్తలు నిలిచింది. గోవా రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది అంటున్నాను. దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం ఇటీవల గోవా రాష్ట్రంలో ఏర్పాటై ఈరోజు వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం అనగానే గోవా రాష్ట్రం గుర్తుకు రావాలి. గోవా రాష్ట్రంలోని ఒక విలేజ్ పేరు గుర్తుంచుకోండి, చాలా ప్రత్యేకమైన విలేజ్, క్యాండోలిమ్ విలేజ్. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు గోవా రాష్ట్రానికి వెళ్ళిన టూరిస్టర్స్ ఎవరైతే ఉంటారో, పర్యాటకులు ఎవరైతే ఉంటారో క్యాండోలిమ్ ప్రాంతాన్ని దర్శించుకొని ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే గోవా స్టేట్ అనగానే, గోవా అనగానే చాలా మంది టూరిజం పరంగా ఒక మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్, చాలా మంది పర్యాటకులు వెళ్ళే ఒక ప్రాంతం. గోవా స్టేట్ అనగానే ఏం గుర్తొస్తాయి? బీచ్లు గుర్తొస్తాయి. అలాంటి బీచ్ల్లోనే ఒక ప్రత్యేకమైన బీచ్, అద్భుతమైన బీచ్ క్యాండోలిమ్ బీచ్. గోవా రాష్ట్రానికి వెళ్ళిన పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా క్యాండోలిమ్ బీచ్ ని చూసే వస్తారు, ఎందుకంటే అంత అద్భుతమైన బీచ్. అలాంటి క్యాండోలిమ్ బీచ్ కి అతి సమీపంలో క్యాండోలిమ్ అనే ఒక విలేజ్, ఒక గ్రామంలో ఏర్పాటైన దేశంలోనే మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ గోవా రాష్ట్రం పేరు వినగానే ఆల్కహాలే గుర్తొస్తుంది ఎవరికైనా కూడా, ఎందుకంటే అక్కడ దొరికే డిఫరెంట్ ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ మనకి చూస్తూ ఉంటాం. అండ్ గోవా రాష్ట్రం పేరు వినగానే ఇంకొక ప్రోడక్ట్ కూడా గుర్తుకు రావాలి. అదేంటంటే ఫెనీ. ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఫెనీ అనే పదంతో గనక మీదకి ఏదైనా ప్రశ్న కనిపించింది అనుకోండి, మీకు ఫెనీ అనే పదంతో ఒక ప్రశ్న కనిపించింది అంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ గోవాని టిక్ చేయండి. ఎందుకంటే ఫెనీ అనగానే మనకు గోవా రాష్ట్రం గుర్తుకు రావాలి. గోవా రాష్ట్రానికి సంబంధించి ఒక జిఐ ప్రోడక్ట్ పేరు చెప్పండి అని ఎవరైనా అడిగితే, జిఐ ప్రోడక్ట్ అంటే ఏంటి? జిఐ ట్యాగ్ ఉన్న ఒక వస్తువు, భౌగోళిక గుర్తింపు ఉన్న ఒక ప్రోడక్ట్ పేరు గోవా రాష్ట్రానికి సంబంధించి చెప్పండి అంటే ఫెనీయే గుర్తుకు రావాలి. ఫెనీ లేదా క్యాష్యూ ఫెనీ అంటాం, క్యాష్యూ ఫెనీ. సో గోవా రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆల్కహాలిక్ డ్రింక్. సో ఇది ఆల్కహాల్ ఆధారంగా తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఆల్కహాల్కి సంబంధించి గోవా రాష్ట్రానికి సంబంధించి రకరకాల బ్రాండ్స్ ని మనం చూస్తూ ఉంటాం. సో అలా ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ కి ఫేమస్ అయిన గోవాలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక మ్యూజియం ఏర్పాటైంది, ఆల్కహాల్ మ్యూజియం. మ్యూజియం అంటే ఏంటి? పురాతన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎగ్జిబిషన్ లాగా మనం చూపిస్తూ ఉంటారు. అంటే పురాతన వస్తువులు అంటే ఏంటి? గోవా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఫేమస్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఫెనీల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ మ్యూజియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఇందులో చూసేసి గోవా రాష్ట్ర చరిత్రలో ఏవేవైతే ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉంటాయో వాటి ప్రత్యేకం అంతా కూడా ఇక్కడ చూడొచ్చు రావచ్చు. అండ్ వీటితో పాటు ఈ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ వైన్సే కానివ్వండి, విస్కీలే కానివ్వండి, బ్రాండీయే కానివ్వండి, రమ్మే కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం రకరకాల ఫెనీ ప్రోడక్ట్సే కానివ్వండి, వాటిని ఏ రకంగా తయారు చేస్తారు ఇక్కడ టోటల్ ప్రొసీజర్ ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాటి కోసం ఉపయోగించే గాజు పరికరాలు కానివ్వండి, ప్రత్యేకమైన బౌల్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా ఈ మ్యూజియంలో డిస్ప్లే చేయడం జరిగింది. అంటే గోవా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కనిపించే ప్రత్యేకమైన ఆల్కహాలిక్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటితో కూడుకున్న ఒక ప్రత్యేకమైన మ్యూజియం ఈరోజు వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి, ఇప్పటి వరకు ఆల్కహాల్ ప్రోడక్ట్స్ ఎలాంటి మ్యూజియం దేశంలో లేదు, అలాంటిది దేశంలోనే మొట్టమొదటిసారి ఎక్స్క్లూజివ్ గా ఆల్కహాల్ మ్యూజియం మనకి గోవా రాష్ట్రంలో ఏర్పాటైంది. మరి ఈ మ్యూజియం ని ఎవరు ఏర్పాటు చేశారు, దీని యొక్క స్థాపకులు ఎవరు అంటే పేరు గుర్తుంచుకోండి, కుడ్ చాడ్కర్ అనే ఒక పర్సన్, గోవా రాష్ట్రానికి సంబంధించి గోవా స్థానికుడు. తను ఒక కాన్సెప్ట్ తనకు ఒక మైండ్ లో వచ్చింది. అదేంటంటే దేశంలో రకరకాల మ్యూజియంస్ ఉన్నాయి, పురాతన వస్తువులను మనకు చూపించే మ్యూజియంస్ ఉన్నాయి, కానీ గోవా స్టేట్ అనేది ఫేమస్ ఆల్కహాల్ ప్రోడక్ట్స్ ఫేమస్. అలాంటిది మన రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏవైతే ఫేమస్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉన్నాయో వాటితో కూడుకొని ఉన్న ఒక మ్యూజియం ని ఏర్పాటు చేస్తాను, పర్యాటక రంగానికి ఇది మరింత ప్రోత్సాహాన్నిస్తుందని చెప్పేసి ఆలోచించి క్యాండోలిమ్ విలేజ్ లో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక కొత్త పద్ధతిలో ఆల్కహాల్ మ్యూజియం ని ఏర్పాటు చేశారు. ఎవరు అంటే కుడ్ చాడ్కర్. అంటే ఇది ఒక ప్రైవేట్ మ్యూజియం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలా గోవా రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అనే అంశం ఈరోజు వార్తలు నిలిచింది, ఆల్కహాల్ మ్యూజియం. ఈ మ్యూజియం ని ఫెనీకి అంకితం చేస్తున్నామని చెప్పేసి కుడ్ చాడ్కర్ గారు చెప్పారు. సో ఈ మ్యూజియం పేరు కూడా గుర్తుంచుకోండి. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం గోవా రాష్ట్రంలో ఏర్పాటైంది. ఆ మ్యూజియం పేరు ఏంటంటే
ఆల్ అబౌట్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ గురించి మొత్తం అన్నట్టుగా ఆల్ అబౌట్ ఆల్కహాల్ గోవా గెట్స్ ఇట్స్ ఫస్ట్ మ్యూజియం డెడికేటెడ్ టు ఫెనీ. సో ఫెనీ డ్రింక్ కి దీన్ని అంకితం చేస్తున్నాను, ఫెనీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కుడ్చార్కర్ గారు చెప్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, విలేజ్ పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే గోవా రాష్ట్రంలో ఈ బీచ్ చాలా ప్రత్యేకమైన అద్భుతమైన బీచ్. అండ్ ఆల్కహాల్ మ్యూజియం అనగానే గోవా రాష్ట్రం గుర్తుకు రావాలి, గోవా రాష్ట్రం పేరు వినగానే ఫెనీ ప్రోడక్ట్ గుర్తుకు రావాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం కుడ్చార్కర్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇక ఇటీవల గోవా రాష్ట్రం చాలా సార్లు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు వచ్చింది. సేమ్ ఇలాంటి తరహా అంశాలు మనం చర్చించుకున్నాం లాస్ట్ 2021 మార్చ్ మంత్ లో అరౌండ్ మార్చ్ 10th టైంలో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం. దేశంలోనే మొట్టమొదటి లీగల్ సెక్స్ టాయ్స్ స్టోర్ ఇటీవల దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో ఏర్పాటైందంటే గోవా రాష్ట్రం. సో సెక్స్ టాయ్స్ అంటే ఏంటి అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారి శాండ్ డ్యూన్స్ పార్క్ కూడా ఇటీవల గోవా రాష్ట్రంలో ఏర్పాటై వార్త నిలిచింది. ఇక గోవా రాష్ట్రంలో ఇంతటి అడ్వాన్స్డ్ కల్చర్ ఎందుకుంటుంది అంటే మనకు 1961 వరకు కూడా ప్రస్తుతం గోవా ప్రాంతం ఏదైతే ఉంటుందో మన భారత ప్రభుత్వం అధికారం చేతిలో లేదు, ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉండేదంటే పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండే ఒక పోర్చుగీస్ వారి స్థావరం గోవా ఎప్పటి వరకు ఉంది 1961. ఆ తర్వాత ఆపరేషన్ విజయ్ అనే ఒక ప్రత్యేకమైన చర్యను భారత ప్రభుత్వం తీసుకుంది, గోవాని మన భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 2. అండ్ గోవా రాష్ట్రానికి సంబంధించి 12వ రాజ్యాంగ సవరణను కూడా లింక్ చేసేసుకోండి సరిపోతుంది. 1987 నుండి పూర్తి తరహా రాష్ట్రంగా గోవా రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటైంది. ఇప్పటికీ కూడా గోవా రాష్ట్రంలో ఎందుకు అంత అడ్వాన్స్డ్ కల్చర్ ఉంటుంది అంటే సో చాలా వరకు కూడా గోవా అనేది పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా ఉండేది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ గోవా ఈజ్ మెంట్ ఫర్ బీచెస్ అని గుర్తుంచుకోండి, ఆల్కహాలిక్ డ్రింక్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఒక అధునాతన పద్ధతిలో ఒక బ్యాండేజ్ ఈరోజు వార్త నిలిచింది. యాంటీ బ్యాక్టీరియల్ బ్యాండేజ్ లేదా స్ట్రిప్ అని గుర్తుంచుకోండి. స్ట్రిప్ యాంటీ బ్యాక్టీరియల్ బ్యాండేజ్ లేదా స్ట్రిప్. యాక్చువల్గా మనకి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనం ఒక బ్యాండేజ్ చేస్తాం లేదా ఒక ప్లాస్టర్ వేస్తూ ఉంటాం. ఎందుకంటే బ్లీడింగ్ జరగకుండా దానికి ఏదైతే ఉంటుందో బయట ప్రాంతానికి ఎక్స్పోజ్ కాకుండా దుమ్ము ధూళి దాని మీద పడకుండా స్టోర్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాండేజ్లు కూడా యాంటీగా పనిచేస్తాయి. సో ఏదైతే ఒక గాయం మానుకోవాలని వేస్తామో ఆ గాయం పెద్దగా కూడా చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే బ్యాండేజ్ ఏదైతే ఉంటుందో గాయం సమయంలో ఒక వ్యక్తికి వేసే బ్యాండేజ్ ఏదైతే ఉంటుందో ఒక అధునాతన పద్ధతిలో తయారైన బ్యాండేజ్ ఈరోజు వార్త నిలిచింది. ఈ బ్యాండేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పండ్ల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, పండ్ల వ్యర్థాలు అంటే ఏంటి, ఫ్రూట్ రెసిడ్యూస్. మనం ఏదైనా పండు తిన్నామనుకోండి, ఆ పండు తిన్న తర్వాత తొక్క లాంటివి ఉంటాయి కదా, ఆ తొక్కని పారేస్తూ ఉంటాం. అలాంటి పండ్ల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని సింగపూర్ శాస్త్రవేత్తలు, సింగపూర్ అనగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. సింగపూర్ శాస్త్రవేత్తలు సింగపూర్ దేశంలోనే ఒక యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ. నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎక్కడ ఉంది యూనివర్సిటీ? సింగపూర్ దేశంలో ఉంది. ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఒక ప్రత్యేకమైన ఫ్రూట్, ఆ ఫ్రూట్ పేరు ఏంటంటే డురియన్ ఫ్రూట్. దీన్ని కింగ్స్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటారు. ఎవరు? సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ ఈ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఒక ఫ్రూట్. ఇక్కడ కనిపించేది డురియన్ ఫ్రూట్. మన ప్రాంతాల్లో ఏంటంటే పనస పండు ఉంటుంది కదా పెద్ద సైజులో, అలాగే ఉంటుంది కానీ లోపల మొత్తం వేరేగా ఉంటుంది. లోపల బ్రెడ్ లాగా ఉంటుంది, ఆ గుజ్జును తినేస్తారు, ఈ తొక్కను పారేస్తూ ఉంటారు. ఈ తొక్కను వాడుకొని ఆ తొక్కను ఏం చేశారంటే ఈ శాస్త్రవేత్తలు ఎవాపరేషన్ చేస్తారు. ఎవాపరేషన్ చేసిన తర్వాత ఆ తొక్క డ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒక పౌడర్ గా మార్చారు. పౌడర్ అయిన తర్వాత ఆ పౌడర్ లో గ్లిజరాల్ ని యాడ్ చేస్తారు. గ్లిజరాల్ ని యాడ్ చేసి ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేసేసి ఒక ప్రత్యేకమైన బ్యాండేజ్ ని తయారు చేశారు. ఈ బ్యాండేజ్ ఎలాంటి గాయాన్నైనా కూడా మార్చేస్తుంది, ఆ గాయాన్ని మొత్తం కూడా నయమయ్యేలా చేస్తుందని చెప్పేసి మనకి ఈరోజు సింగపూర్ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో సింగపూర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పండ్ల వ్యర్థాలను ఉపయోగించుకొని ఒక బ్యాండేజ్ ని తయారు చేశారు. ఆ బ్యాండేజ్ పేరు ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ స్ట్రిప్. ఈ స్ట్రిప్ ని ఎలా తయారు చేశారు? డురియన్ అనే ఒక ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో తొక్కను ఆధారంగా చేసుకొని ఆ తొక్కని మొత్తం డ్రై చేసేసి ఎవాపరేషన్ కి గురి
చేసేసి దానికి పౌడర్ చేసేసి గ్లిజరాల్ యాడ్ చేస్తారు. ఆ గ్లిజరాల్ యాడ్ చేసిన తర్వాత అది మొత్తం ఒక బంక పదార్థంగా తయారవుతుంది, గమ్మిగా తయారవుతుంది అన్నట్టు. సో అలాంటి ఒక బ్యాండేజ్ ని తయారు చేశారు. దీనిపైన క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. అద్భుతంగా పనిచేస్తుంది, ఎలాంటి గాయమైనా కూడా మానుతుంది అని చెప్పేసి సింగపూర్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇది సింగపూర్ అని గుర్తుంచుకోండి. సో ఇందాక టాపిక్ మనకు గోవా సంబంధించింది, ఇప్పుడు సింగపూర్కి సంబంధించింది. అండ్ సింగపూర్ ఇటీవల ఇలాంటి అంశాలతో తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ స్కిన్, ఎలక్ట్రానిక్ స్కిన్ అనే ఒక ప్రత్యేకమైన స్కిన్ ని సృష్టించి సింగపూర్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ స్కిన్ అంటే మనం చూడండి, ఏదైనా యాక్సిడెంట్స్ ప్రమాదాలకు గురైమనుకోండి, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాంటి స్కిన్ డ్యామేజ్ అయితే ఎంతటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే మనం చూస్తూనే ఉంటాం. చాలా మంది ఫేస్ డ్యామేజ్ జరుగుతుంది. సో అలా స్కిన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఎలక్ట్రానిక్ స్కిన్ ని ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ శాస్త్రవేత్తలు సృష్టించారంటే సింగపూర్కి సంబంధించి. అండ్ ఆ టాపిక్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. అట్ ద సేమ్ టైం ఇటీవల ల్యాబ్ కల్చర్డ్ మీట్ అంటే ఏంటి? ప్రయోగశాలలో అభివృద్ధి చెందించిన ఒక మాంసం, ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడిన ఒక మాంసం, ల్యాబ్ కల్చర్డ్ మీట్. ఒక మాంసాన్ని జస్ట్ ల్యాబ్ లో మాత్రమే డెవలప్ చేశారు, ఒక కణాన్ని ఉపయోగించి. అలాంటి అంశం గురించి టెక్నాలజీకి సంబంధించి ఈ టాపిక్ ని మనం డిస్కస్ చేశాము. అండ్ ప్రస్తుతం సింగపూర్ లో ప్రభుత్వము ప్రజలకు ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఇస్తుంది, ఫేస్ స్కానింగ్ ఆధారంగా. సో ఆ టాపిక్ ని మనం డిస్కస్ చేస్తాం. వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. సో సింగపూర్ కి సంబంధించి శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో ఏ ఇన్నోవేషన్స్ తో అయితే వార్తలు ఇచ్చారో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలాంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మాత్రం యాంటీ బ్యాక్టీరియల్ స్ట్రిప్ లేదా బ్యాండేజ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ ఫ్రూట్ పేరు డూరియన్ ఫ్రూట్ అని గుర్తుంచుకోండి. మన ప్రాంతాల్లో ఈ ఫ్రూట్ దొరకదు. జస్ట్ మనకి థాయిలాండ్ కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, సింగపూర్లో మాత్రం అత్యధికంగా ఆదరణ ఉన్న ఫ్రూట్, చాలా స్వీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేజర్ ఇండ్యూస్డ్ గ్రాఫిన్ ఈరోజు వార్తలు నిలిచింది. లేజర్ ఇండ్యూస్డ్ గ్రాఫిన్, లేజర్ ఇండ్యూస్డ్ గ్రాఫిన్ అంటున్నాను. యాక్చువల్గా మనకు శరీరంలో గ్లూకోజ్ కాంటెంట్ ఎంత మొత్తంలో ఉంది, షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో అందులో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ గురించి, చక్కెర శాతం గురించి మనం పరీక్షలు చేస్తూ ఉంటాం. ఆ పరీక్షలు చేయాలంటే ఏం చేస్తారు? ఆ ల్యాబ్కి తీసుకెళ్ళిన తర్వాత వారు ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేసి ఆ ఇంజెక్షన్ నుండి మన బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బ్లడ్ శాంపుల్ తీసుకోకుండానే మానవుడి నుండి చెమట ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, చెమట ఉత్పత్తి నుండి కూడా శరీరంలో మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు అమెరికాకి సంబంధించి పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నాలజీని సృష్టించారు, కొత్త పరికరాన్ని సృష్టించారు. ఆ పరికరం పేరు ఏంటంటే లేజర్ ఇండ్యూస్డ్ గ్రాఫిన్, LIG అని గుర్తుంచుకోండి. ఈ పరికరం లేదా ఈ టెక్నాలజీ యొక్క బెనిఫిట్ ఏంటంటే మానవుల్లో గ్లూకోజ్ కాంటెంట్ ఎంతైతే ఉందో, గ్లూకోజ్ శాతం ఎంతైతే ఉంటుందో, మన శరీరంలో చక్కెర శాతం ఎంతైతే ఉందో మన బ్లడ్ శాంపుల్ తీసుకోకుండానే మన యొక్క చెమటను ఆధారంగా ఒక 1 డ్రాప్ ఆ స్వెట్ ని తీసుకొని పరీక్షించవచ్చు అన్నట్టు. అలాంటి ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ తో ఏ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు? పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు. ఇందులో ఏం చేస్తారంటే ఈ శాంపుల్ తీసుకున్న తర్వాత బంగారం మరియు నికెల్ ఉంటుంది కదా, అవి ఏవైతే ఉంటే వాటి మిశ్రమంతో చేసిన ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని దీనికి యాడ్ చేస్తారు. ఆ తర్వాత బయో ఎలక్ట్రికల్స్, బయో సెన్సార్స్ కి దీన్ని గురి చేసేసి మన శరీరంలో ఉండే గ్లూకోజ్ కాంటెంట్ ఏదైతే ఉందో కనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ బయో ఎలక్ట్రికల్స్, బయో సెన్సార్స్ లేదంటే బంగారము, లోహం మిశ్రమం అవన్నీ అవసరం లేదు. జస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మన శరీరంలోని, మానవుని శరీరంలోని గ్లూకోజ్ శాతాన్ని తెలుసుకోవడానికి, చక్కెర శాతాన్ని తెలుసుకోవడానికి, చెమట ఆధారంగా తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక టెక్నాలజీని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు, అమెరికాకి సంబంధించి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ టెక్నాలజీ, ఈ పరికరం ఏదైతే ఉందో అందులో స్వెట్ని ఉంచుతారన్నట్టు. ఆటోమేటిక్గా మన శరీరంలో ఎంత మొత్తంలో ఉంటుందో ఎలాంటి నొప్పి లేకుండానే గ్లూకోజ్ శాతం తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు చూడండి, మన గ్లూకోజ్ శాతం అనగానే మనకి ఏదైతే ఉందో బ్లడ్ శాంపుల్ తీస్తూ ఉంటాను, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఈరోజు IIT కాన్పూర్ మరొకసారి వార్తలు నిలిచింది. IIT కాన్పూర్ శాస్త్రవేత్తలు మానవుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా, సో ప్రోస్టేట్ క్యాన్సర్ కి సంబంధించి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ని నయం చేయడానికి అధునాతన టెక్నాలజీని కనుగొన్నారు. యాక్చువల్గా ప్రోస్టేట్ క్యాన్సర్ మానవుల్లో ఎందుకు వస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన జీన్ గుర్తుంచుకోండి, DLX1.
DLX1 అనే ఒక జీన్ మనిషిలో ఉంటుంది. ఆ జీన్ దేని పెరుగుదలకు ఉపయోగపడుతుంది అంటే మనిషిలో దవడలు ఉంటాయి కదా, జాస్. అట్ ద సేమ్ టైం స్కెలిటాన్ సిస్టమ్ ఉంటుంది కదా, అస్థిపంజర వ్యవస్థ అంటాం, మన లోపల బోన్స్ ఏర్పడడానికి. అట్ ద సేమ్ టైం ఇంటర్ న్యూరాన్స్ ఉంటాయి కదా మనకు మైండ్లో, ఇవి ఏర్పడడానికి వీటి పెరుగుదలలో ఉపయోగపడే జీన్ మానవులు లేదంటే DLX1. ఈ DLX1 వీటి పెరుగుదలకు ఉపయోగపడుతూనే మానవుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్కి కూడా కారణమవుతుందని చెప్పేసి ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి విరుగుడుగా ప్రత్యేకంగా ఒక టెక్నాలజీ ఉపయోగించారు. అదేంటంటే బ్రోమోడయోన్ బెట్ ఇన్హిబిటార్స్ అన్నట్టు. యాక్చువల్గా బెట్ ఇన్హిబిటార్స్ అని గుర్తుంచుకోండి. బ్రోమోడయోన్ ఎక్స్ట్రా టర్మినల్ మోటిఫ్, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. బ్రోమోడోమైన్ ఎక్స్ట్రా టర్మినల్ మోటిఫ్ లేదా బిట్ ఇన్హిబిటార్స్ అంటారు. మీకు ఫిజియాలజీకి సంబంధించి బీఈటీ ఇన్హిబిటార్స్ చాలా డెప్త్, ఇది అవసరం లేదు, ఎక్కువగా MBBS వారికి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. బెట్ ఇన్హిబిటార్స్ అన్నట్టు. సో బెట్ ఇన్హిబిటార్స్ని డ్రగ్స్ని ఉపయోగించేసి మానవుల్లో దీన్ని కంట్రోల్ చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ని కూడా నయం చేయవచ్చు అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఈరోజు ప్రత్యేకంగా ఒక టెక్నిక్తో ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ టాపిక్ గురించి సులభంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలో అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కాన్పూర్ బ్రాంచ్ వారు ఇటీవల మానవుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ని నయం చేయడానికి ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. దానికోసం ఏం అధ్యయనం చేశారు, అసలు మానవుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్కి కారకం ఏంటంటే DLX1 అనే ఒక జీన్, యాక్టివ్ జీన్. DLX1 అనేది మనకు మంచి చేసే జీన్. అదేంటి, జాస్ పెరుగుదల, అస్థిపంజర వ్యవస్థ, ఇంటర్ న్యూరాన్స్ ఏర్పడడానికి కారణం. కానీ దీని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కారణమవుతుంది. ఆటోమేటిక్గా దీన్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా ఏ ప్రాంతంలో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఫామ్ అవుతుందో ఆ ప్రాంతంలో దీన్ని ఇన్హిబిట్ చేయాలంటే ఏం చేయాలి, బెట్ ఇన్హిబిటార్స్ ని వాడాలి. సో బెట్ ఇన్హిబిటార్స్ పైన అధ్యయనం చేస్తూ ఈరోజు ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఎందుకు ఇటీవల కాలంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ సంబంధించి ఎక్కువ చెప్పడం జరుగుతుందంటే ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ లో ఇలాంటి ప్రశ్నలు అడిగారు. ట్రైక్లోసాన్ డిటర్జెంట్ సంబంధిత పదార్థం పైన అడిగారు. ఎందుకంటే ఐఐటీల పైన ఖచ్చితంగా, ఐఐటీల పైననే కాదు ఇన్నోవేషన్స్ పైన ఇటీవల కొత్త కొత్త అంశాల సృష్టిని మనం చూస్తున్నాం. వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ కానివ్వండి, అండ్ ఇటీవల ఐసిటి బాంబే కెరాటిన్ వేస్ట్ ని ఉపయోగించి ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఎనిమల్ ఫీడ్ ని తయారు చేస్తూ వార్త నిలిచింది. ఇలాంటివి అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటి స్థానంలో ఆల్టర్నేటివ్ గా వాడే పదార్థాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో వీటికి సంబంధించి రీసెంట్ ఇన్నోవేషన్స్ పైన ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్హిబిషన్ పైన ఏ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. అండ్ ఇటీవల ఐఐటీలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి, వార్తలు నిలవబోతున్నాయి కూడా, తరచూ మనం చూస్తూనే ఉంటాం. రానున్న పోటీ పరీక్షలో ఐఐటీల పైన ఖచ్చితంగా 2 ప్రశ్నలు అడుగుతారు. సో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటి కాన్పూర్ లాస్ట్ టైం ఎప్పుడు డిస్కస్ చేశాము, టచ్ సెన్సిటివ్ వాచ్ అన్నాను. సో ఎవరైతే ఉంటారో కంటి చూపు లేమితో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు కూడా సమయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా టచ్ సెన్సిటివ్ వాచ్ ని మొట్టమొదటిసారి ఎవరు సృష్టించారో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ శాస్త్రవేత్తలు. ఈ రోజు ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించి సో ఇక్కడ వ్యాధి గురించి పక్కన పెడితే ఇటీవల ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు కూడా మానవుల్లో డెంగ్యూ వ్యాధికి సంబంధించి డెంగ్యూ వ్యాధిని నిర్ధారించే సెర్స్ టెక్నాలజీతో వార్తలు ఇచ్చారు. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఈ టెక్నాలజీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. టెక్నాలజీల పైన ప్రశ్నలు అడుగుతారు ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు. అట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఐటి ఢిల్లీలో ఏర్పాటైంది. ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. వర్షపు నీరు కానివ్వండి, నీటి బిందువులు కానివ్వండి, నీటి చుక్కలు చినుకులు కానివ్వండి, నదిలో పారే నీరు కానివ్వండి, వాటి నుండి కూడా విద్యుత్ని తయారు చేసే ఒక ప్రత్యేక టెక్నిక్తో వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. స్మాగ్ టవర్ సంబంధిత అంశం కానివ్వండి, యాంటీ హేల్ గన్ సంబంధిత అంశంతో కానివ్వండి, ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ పేలుడు పదార్థాలను గుర్తించే అతి చిన్న పరికరం అని చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇటీవల సముద్రం పైన పేరుకుపోయిన ఉన్న కాలుష్యం ఏదైతే ఉంటుందో హైడ్రోఫోబిక్ అబ్జార్బెంట్ ని తయారు చేసి వార్తలు ఇచ్చారంటే సముద్రం పైన పేరుకుపోయిన ఉన్న చెమురు ఉంటుంది కదా, అలాంటి చెమురును అబ్జర్వ్ చేసే హైడ్రో
హైడ్రోఫోబిక్ అబ్జార్బెంట్ ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. దీనిపైన అధ్యయనం చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు మనకి ఏవైతే ఉంటాయో లిథియం అయాన్ బ్యాటరీస్ పైన అధ్యయనం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ పరికరాల్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, మైకుల్లో వాడే బ్యాటరీస్, వాటిపైన అధ్యయనం చేసే, వాటి సామర్థ్యాన్ని పెంపొందించే అధ్యయనం చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, తమలాకు ఉంటుంది కదా, మనం పాన్ తింటాం కదా, ఆ తమలాకు నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతి అనగానే ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు. అండ్ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఇటీవల దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ ని ఏర్పాటు చేసి వార్తలు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారి ఇండస్ట్రీ కాన్క్లేవ్ అండ్ నియో బోల్ట్ అనే ఒక ప్రత్యేకమైన మోటారబుల్ వీల్ చైర్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు దేశంలోనే మొట్టమొదటి బయో బ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మించారు ఐఐటి హైదరాబాద్ పరిధిలో. ఈ అంశంతో కానివ్వండి. ఎట్ ద సేమ్ టైం ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ ని సృష్టించి వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మండి రహదారి వ్యవస్థకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకునే విషయం కానివ్వండి. అండ్ ఐఐటి రోపార్ అంబి ట్యాగ్ అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, ఇలాంటి అంశాలన్నింటినీ లింక్ చేసుకోండి. ఐఐటీల పైన మనం డిస్కస్ చేసిన అంశాలను ఒక టేబులర్ ఫామ్ లో చదవండి. ఎందుకంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఐఐటీల పైన 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా చూస్తాం. అవి మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుండి ఉంటాయి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం స్మాగ్ టవర్ వార్తలు నిలిచింది. స్మాగ్ టవర్ అనే ఒక కాన్సెప్ట్ మనకి కొత్తది ఏం కాదు. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ అనగానే ఢిల్లీ వార్తలు నిలిచింది. గడిచిన నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రారంభించడం జరిగింది. సో అలా ఈ రోజు స్మాగ్ టవర్ ఏమో మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బ్రిహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, అంటే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్లోని బెంగళూరులోని హడ్సన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. హడ్సన్ స్క్వేర్ అనే ప్రాంతం ఒక జంక్షన్, అక్కడ ఒక స్మాగ్ టవర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్మాగ్ టవర్ ప్రత్యేకత ఏంటంటే నానో టెక్నాలజీ ఆధారంగా పనిచేసే స్మాగ్ టవర్. నానో టెక్నాలజీ అంటున్నాను. నానో టెక్నాలజీ అంటే ఇందులో ఉండే టెక్నాలజీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో, కంటికి కూడా కనిపించని సూక్ష్మ కాలుష్య కారకాలను అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. PM 2.5 ని కూడా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. PM 2.5 ఏంటంటే పర్టికులేట్ మ్యాటర్ 2.5 ని కూడా అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉన్న ఒక ప్రత్యేక స్మాగ్ టవర్ ని ఇటీవల హడ్సన్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, సృష్టించారు అంటే నూటన్ అనే ఒక స్టార్టప్ సంస్థ, బెంగళూరులో పనిచేస్తున్న స్టార్టప్ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల స్మాగ్ టవర్లే కానివ్వండి, మనం ఢిల్లీలో చూసాం స్మాగ్ టవర్, ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో చండీగఢ్లో స్మాగ్ టవర్ చూసాము, ఈరోజు బెంగళూరులో చూసాము. రానున్న రోజుల్లో స్మాగ్ టవర్లని దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా మనం చూడబోతున్నాం. ఎందుకంటే కాలుష్యం అనే పెనుభూతం వెంటాడుతుంది. వాయు కాలుష్యం, వాయు ప్రమాణాన్ని పెంచాలి, గాలి ప్రమాణాల నాణ్యతను పెంచాలని చెప్పేసి ఈరోజు ఇలాంటి స్మాగ్ టవర్లను చూస్తున్నాం. అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అతిపెద్ద కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ ప్లాంట్ అనగానే ఓర్కా వార్తలు నిలిచింది. ఐస్లాండ్ దేశంలో ఏర్పడింది. వరల్డ్స్ లార్జెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ అంటే ఓర్కా, ORCA గురించి మీకు ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ చెప్పాను. ఐస్లాండ్ గుర్తుకు రావాలి. వీటన్నిటిని లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల టాటా స్టీల్ వారు కూడా వారి సంస్థలో, జంషెడ్పూర్ సంస్థలో కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చరింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు రాష్ట్రంలోని పరిశ్రమలన్నిటికీ కూడా ఒక పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పరిశ్రమలన్నిటికీ కూడా ఒక పిలుపు అంటున్నాను. ఆ పిలుపు దేనికి సంబంధించింది అంటే రాష్ట్రంలో పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో వారు స్టబుల్ ఉంటుంది కదా, ప్యాడీ స్టబుల్ లేదా క్రాప్ రెసిడ్యూ అంటాం. క్రాప్ రెసిడ్యూ అంటే ఏంటి? పంట వ్యర్థాల గురించి తరచూ మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఈ పంట వ్యర్థాలు ఏదైతే ఉంటాయో, క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటాయో, ప్యాడీ స్టబుల్ ఏదైతే ఉంటాయో, ఇవే ప్రస్తుతం ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుపోవడానికి కారణం. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాల్లో పంటకాలం పూర్తయిన తర్వాత రైతులు ఏం చేస్తారు, ఆ ప్యాడీ స్టబుల్, క్రాప్ రెసిడ్యూ, పంట వ్యర్థాలన్నింటినీ కూడా పొలంలోనే కాల్చి పారేస్తారు. ఈ దహన ప్రక్రియ ద్వారా కాలుష్యం అనేది వెదజల్లుతుంది. ఆ ఢిల్లీ మొత్తం కూడా కాలుష్యభూతంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ క్రాప్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో వీటిని పూసా డీకంపోజర్ ని ఉపయోగించే ఒక టెక్నిక్ ని కూడా ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆ పూసా డీకంపోజర్ అంటే ఏంటి, ఏ రకంగా దీన్ని కాల్చకుండానే దీన్ని డీకంపోజ్ చేయడం జరుగుతుంది, అదంతా మనం 3 days బ్యాక్ చూస్తాం. సో ఈ రోజు హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంలో పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఈ ప్యాడీ స్టబుల్ లేదా క్రాప్ రెసిడ్యూని ఉపయోగించి ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ప్యాడీ స్టబుల్ ని వాడండి అని చెప్పేసి
చెప్పేసి పిలుపునిచ్చారు. ప్యాడీ స్టబుల్ అంటే అగ్రికల్చర్ వేస్ట్ అంటే ఏంటి, వేస్ట్ టు వెల్త్ అనే ఒక కాన్సెప్ట్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సో రానున్న రోజుల్లో ఒకే ఒక కాన్సెప్ట్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, నెక్స్ట్ 10 years ప్రపంచాన్ని నడిపించే కాన్సెప్ట్ ఏంటంటే వేస్ట్ టు వెల్త్. ఇందాక మనం చూసాము యాంటీ బ్యాక్టీరియల్ బ్యాండేజ్ అని చెప్పాను, సింగపూర్ శాస్త్రవేత్తల సృష్టి అని చెప్పేసి, అది కూడా వేస్టే. మనం పారేసే తొక్క నుండి తయారు చేస్తున్న ఒక ప్రత్యేక వస్తువు, ఒక వేస్ట్ని ఉపయోగించి వెల్త్ జనరేషన్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. దానిపైన ఖచ్చితంగా అన్ని తరహా పోటీ పరీక్షలు ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. అలాంటి టాపిక్స్ అన్నిటి కూడా మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంశాలు మనకి హర్యానా రాష్ట్రానికి సంబంధించి హరిహిత్ స్టోర్ కానివ్వండి, హరిహర్ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం దేశంలో ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రానికి సంబంధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. దేశంలోనే CCTNS ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ హర్యానా రాష్ట్రం. వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం. బార్డర్ సరిహద్దు, సెక్యూరిటీ భద్రత, ఫోర్సెస్ అంటే బలగాలు. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ సరిహద్దులో అంటే భారతదేశానికి సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ కవచంలో మనల్ని కాపాడే సిబ్బంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించి పవర్స్, అధికారాలను పెంచుతూ భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నిన్నటి రోజున ఉత్తర్వులు విడుదల చేసింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి పవర్స్, అధికారాల పెంపు అంటున్నాను. దీనికి సంబంధించి ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పవర్స్ యాక్ట్ 1968. ఈ చట్టం గుర్తుంచుకోండి. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పవర్స్ యాక్ట్ అధికారాల చట్టం 1968 కొన్ని మార్పులు చేసింది. అదేంటంటే మన భారతదేశంలో చూడండి, BSF అంటే ఏంటి, మన భారతదేశం ఏదైతే వివిధ దేశాలతో సరిహద్దు పంచుకుంటుందో ఆ అంతర్జాతీయ సరిహద్దు కావలకు వస్తూ ఉంటారు. అందులో భాగంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి సరిహద్దు వద్ద 15 కిలోమీటర్ల పరిధి వరకు అధికారం ఉండేది. 15 కిలోమీటర్లు అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పంజాబ్ రాష్ట్రం ఉంది అనుకోండి. పంజాబ్ రాష్ట్రాన్ని కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే పాకిస్తాన్ సరిహద్దు ఉంది కాబట్టి వాగా బార్డర్, అత్తారి బార్డర్ తరచు మనం చూస్తున్నాం. ఆ సరిహద్దు నుండి మన భారతదేశంలో 15 కిలోమీటర్ల వరకు ఎలాంటి వాహనాన్నైనా సీజ్ చేయొచ్చు, ఎలాంటి వ్యక్తులైనా అనుమానించవచ్చు, వారిని ఎంక్వైరీ చేయొచ్చు. ఇలాంటి అధికారాలన్నీ ఎవరికి ఉంటాయి, BSF జవాన్లకు ఉంటాయి. సో అలాంటి 15 కిలోమీటర్ల అధికార పరిధిని 50 కిలోమీటర్లు పెంచింది ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏ రాష్ట్రాల్లో అంటే పంజాబ్, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం రాష్ట్రాల్లో. పంజాబ్, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో BSF పరిధిని, అధికార పరిధిని అంటే సరిహద్దు వద్ద వారి అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఉత్తర్వులు విడుదల చేశారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గుజరాత్ కూడా మనకి పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటి వరకు సరిహద్దు భద్రతా దళాలకు సంబంధించి అధికార పరిధి 80 కిలోమీటర్లు ఉండేది. ఈ అధికారాల పరిధినేమో 50 కిలోమీటర్లకు తగ్గించింది. అంటే అన్నింటిలో కూడా 50 కిలోమీటర్లు అనేది నార్మల్ చేసేసింది. కానీ ఇప్పుడు మనకి పంజాబ్ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు వేస్తున్నాయి. ఆ విమర్శనాస్త్రాలు ఏంటంటే రాష్ట్రాల అధికారాలపైన మీకేంటి, అసలు జోక్యం ఎందుకు తీసుకుంటున్నారు, రాష్ట్ర అధికారాలను, సమాఖ్య వ్యవస్థను మొత్తం కూడా కాలకు రాస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాయి. అంటే ఏంటంటే మనకు సరిహద్దు భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో 50 కిలోమీటర్ల సరిహద్దు వరకు వారి చేతిలోనే మొత్తం కంట్రోల్ ఉంటుంది. అంటే రాష్ట్ర పోలీసులకు అధికారం ఉండదు. సో రాష్ట్ర పోలీసులు అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. సో అలా మా పోలీసు అధికారులు చేయాల్సిన పనిని కేంద్రం చేయడం ఏంటి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు, అందులో ఈ 2 రాష్ట్రాలు పంజాబ్, వెస్ట్ బెంగాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అస్సాం ఎలాగూ వ్యతిరేకించదు. కారణం ఏంటంటే అస్సాం రాష్ట్రంలో మనకి భాజపా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో భాజపా NDA కూటమి అధికారంలో ఉంది. కాబట్టి అస్సాం కాకుండా ఈ 2 రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. జస్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారాల పెంపుకి సంబంధించి ఒక వివాదాస్పదం అవుతున్న అంశం ఏంటంటే ఈ అధికారాలు బార్డర్ ఇది అనుకోండి, పాకిస్తాన్ బార్డర్, ఈ లోపల 15 నుండి 15 కిలోమీటర్ల అధికార పరిధిని BSF వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేయొచ్చు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. BSF పవర్స్ యాక్ట్ 1968 ఈ చట్టం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అధికారాల పరిధి జాబితా అంటున్నాను కాబట్టి మీరు షెడ్యూల్ 7 చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 7 అధికారాల పరిధి గురించి 3 జాబితాలు ఉంటాయి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో ఇలాంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల కాలంలో ఏ అంశాలపై అయితే గొడవలు వస్తున్నాయో వాటి గురించి చూడండి. వ్యవసాయ సంబంధిత చట్టాల గురించి అవన్నీ లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నూతన అంతర్జాతీయ విమానాశ్రయం న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటీవల వార్తలు నిలిచిన కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రం అనగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3వ అంతర్జాతీయ విమానాశ్రయం ఏది ఇటీవల వార్తలు ఇచ్చిందంటే కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 3వ అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 2. ఫస్ట్ వచ్చేసి లక్నోలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో ఉన్న ఎయిర్పోర్ట్, లక్నో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరేంటంటే చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అంటే లక్నో అని గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే వారణాసిలో ఉంది. వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఏంటి అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో వార్తలు నిలుస్తున్న విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో విమానాశ్రయాల పేర్లు గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే లక్నో గుర్తుకు రావాలి. వారణాసి ఇంటర్నేషనల్ లేదంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మనకు వారణాసి గుర్తుకు రావాలి. లేదంటే దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఏంటి అంటారు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటారు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్న న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఒకటే. లేదంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ సంబంధించి. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ అనగానే మహారాష్ట్ర బాంబేకి సంబంధించి. సో అంతర్జాతీయ విమానాశ్రయాలు కానివ్వండి విమానాశ్రయాల పేర్లు గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి భారతదేశంలో మహిళల పేర్లు ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలు అనగానే ఎగ్జాంపుల్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కానివ్వండి, లేదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దేవి అహల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దేవి అహల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే ఇండోర్ మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో వార్తలో నిలుస్తున్న అంతర్జాతీయ లేదా విమానాశ్రయాల పేర్లు గుర్తుంచుకుంటూనే మనకి ఏవైతే ఉంటాయో కొన్ని ప్రముఖ ఎయిర్పోర్ట్ల పేర్లు గుర్తుంచుకోండి. ఈ రోజు కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఎయిర్పోర్ట్, 3వ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య తీసుకుంటే ఈ రోజు వార్తలు ఇచ్చిన కుషినగర్ తో కలుపుకుంటే 8 విమానాశ్రయాలు, అందులో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, మిగతావి ఏవైతే ఉంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అని గుర్తుంచుకోండి. సో ఈ కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన ఎయిర్పోర్ట్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రానున్న అక్టోబర్ 20th కమింగ్ వెనస్డే రోజున, ఎల్లుండి రోజున దీన్ని ప్రారంభించబోతున్నారని చెప్పేసి అధికారిక ప్రకటన వెలువడింది. సో కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం. కుషినగర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది బుద్ధిజం కి సంబంధించి, బుద్ధుడు మహాపరినిర్వాణకి సంబంధించిన ప్రాంతం ఇది కుషినగర్. ఆ ప్రాంతంలో ఏర్పడిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయమే కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు సో వరల్డ్ బ్యాంక్ కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంక్ అనగానే ఎక్కువగా పావర్టీ, పేదరికానికి సంబంధించి కొన్ని గణాంకాలను విడుదల చేయడం జరుగుతుంది. పేదరికానికి సంబంధించి 2021 సంవత్సరం ప్రపంచంలో పేదరికంతో అలమటిస్తున్న వారి సంఖ్య 143 మిలియన్ జనాభా నుండి 163 మిలియన్ కి పెరిగిందంట. అంటే పేదరికం అనేది పెరుగుతుంది. పేదరిక సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఇదే సంఖ్య గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా 88 మిలియన్ల పేదరికంతో అలమటిస్తున్న వారి సంఖ్య కాస్త 115 మిలియన్స్ కి చేరిందని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ చర్చించుకోవడం జరిగింది. సో అలా ఈ రోజు వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది అంటే 143 మిలియన్స్ ప్రజల నుండి 163 మిలియన్స్ ప్రజలకి సంఖ్య పెరిగింది, పేదరికంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఒక ప్రకటనను విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్ అనగానే అంతర్జాతీయ సంస్థ, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. డేవిడ్ మాల్పాస్ గారు ఈ బ్యాంకుకి సంబంధించి చీఫ్ గా ఉన్నారు. సో దీంతో పాటు ఈ రోజు ఒక ఇంపార్టెంట్, యాక్చువల్ గా నిన్నటి రోజున ప్రతి సంవత్సరం అక్టోబర్ 17th ప్రతి ఏటా కూడా ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం. అదేంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్
పావర్టీ. ఇంటర్నేషనల్ డే, అంతర్జాతీయ దినోత్సవం దేనికి సంబంధించి? ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, పేదరిక నిర్మూలన సంబంధించి పేదరిక వ్యతిరేక దినోత్సవం అన్నట్టు. పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు అంటే మనకు October 17th ఎవ్రీ ఇయర్ అని గుర్తుంచుకోండి. 1992 1992 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ ఆధారంగా డిసెంబర్ 22వ తేదీ 1992 యుఎన్జిఏ రిజల్యూషన్ ఏం చెప్పింది అంటే ప్రతి ఏటా కూడా అక్టోబర్ 17వ తేదీని అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి, ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఏ సంవత్సరం 1992 డిసెంబర్ 22వ తేదీన ఎవరు నిర్ణయించారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇయర్ నుండి October 17th ప్రతి ఏటా కూడా ప్రత్యేకత ఏంటి? ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎండ్ పావర్టీ. మరి ఈ సంవత్సరం ఒక ప్రముఖ దినోత్సవం వార్తలు ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన థీమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫార్వర్డ్ టుగెదర్ ఎండింగ్ పర్సిస్టెంట్ పావర్టీ, రెస్పెక్టింగ్ ఆల్ పీపుల్ అండ్ అవర్ ప్లానెట్. ఈ సంవత్సరం ఇతివృత్తం గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎప్పుడైనా వార్తలు నిలుస్తున్న థీమ్స్ ఏవైతే ఉంటాయో, నేపథ్యం ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్లో మాత్రమే చూడండి. సో బిల్డింగ్ ఫార్వర్డ్ టుగెదర్, ఎండింగ్ పర్సిస్టెంట్ పావర్టీ అంటే పావర్టీని అంతమొందించాలి, మనందరం కలిసి ముందడుగు వేయాలి అన్నట్టు. సో రెస్పెక్టింగ్ ఆల్ పీపుల్ అండ్ అవర్ ప్లానెట్ అని గుర్తుంచుకోండి. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అంతర్జాతీయ దినోత్సవం నిన్నటి రోజున October 17th రోజున వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన కొన్ని గణాంకాలు. ఇక్కడ మాత్రం ఈ డే మాత్రం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, థీమ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. ఈరోజు ల్యాన్సెట్ జర్నల్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. వార్తలు నిలుస్తున్న నివేదికలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న కొన్ని ప్రపంచ ప్రముఖ సంస్థల ప్రకటనలపైన కూడా పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. ల్యాన్సెట్ జర్నల్ ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కనీసం 50% మంది ప్రజలు అతి త్వరలో మయోపియా వ్యాధిగ్రస్తులు అవుతారంట. మయోపియా సమస్యలతో ఇబ్బంది పడతారంట. మయోపియా ఇది గుర్తుంచుకోండి. సో మయోపియా అనేది దేనికి సంబంధించిన వ్యాధి అంటే కళ్ళకు సంబంధించింది. పోటీ పరీక్షలు అడుగుతారు మయోపియా అనేది దేనికి సంబంధించింది అంటే కళ్ళకి సంబంధించింది. కళ్ళపైన ఏదైతే కార్నియా ఉంటుందో కార్నియా దెబ్బతింటుంది. దగ్గరగా ఉండే వస్తువులను మాత్రమే చూడగలుగుతాము, దూరంగా ఉండే వస్తువులను చూడలేము. సో అలా దూరదృష్టి లోపం అనే ఒక వ్యాధి మయోపియా వ్యాధి. కారణం ఏంటంటే స్క్రీన్ టైం పెరుగుతుంది. ప్రస్తుతం చూడండి, మనం ప్రతిరోజు కూడా టీవీ చూస్తూ ఉంటాము, ల్యాప్టాప్ల ముందు కూర్చుంటూ ఉంటాం, ఫోన్ల ముందు కూర్చుంటూ ఉంటాము. బట్ నేను ఎంతసేపు అయితే చూస్తామో దాన్ని స్క్రీన్ టైం అంటాం. అంటే ఎంతసేపు అయితే ఆ విజువల్ చూస్తూ ఉంటాము దాన్ని స్క్రీన్ టైం అంటాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల వాడకం పెరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా తరచూ మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నారు. స్క్రీన్ టైం పెరుగుతుంది. ఎక్కువగా మొబైల్ ఫోన్లో నిమగ్నం అవడం ద్వారా కంటి పైన ఇబ్బంది పడుతుంది. అందులో ఉండే లైట్ ఏదైతే ఉంటుందో చిన్నారుల పైన అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ల్యాన్సెట్ జర్నల్ చెప్తోంది. అతి త్వరలో ప్రపంచంలో కనీసం 50% మంది ప్రజలు మయోపియా సమస్యలతో ఇబ్బంది పడతారని చెప్తోంది. సో మయోపియా వ్యాధి వార్తలు తెలిసింది కాబట్టి దేనికి సంబంధించి అంటే కంటికి సంబంధించి. సో కంటికి సంబంధించి కార్నియా ఉంటుంది కదా, కార్నియా అనేది దెబ్బతింటే మయోపియా అనేది మనకు రావడం జరుగుతుంది. దగ్గరి వస్తువులను మాత్రమే చూస్తాం, దూరంగా ఉండే వస్తువులను మనం గుర్తించలేము కూడా. అండ్ ఇటీవల కార్నియాకి సంబంధించి, కంటికి సంబంధించి కార్నియా సమస్యలకి పరిష్కారం వెతికే దిశలో ఐఐటి హైదరాబాద్ వార్తలు నిలిచింది. ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు హైడ్రోజెల్ ని తయారు చేశారు. హైడ్రోజెల్ ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే కార్నియా సంబంధిత సమస్యలకు పరిష్కారం. ఐఐటి హైదరాబాద్ హైడ్రోజెల్ గురించి ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ మనం డిస్కస్ చేసాము, ఒకసారి చూడండి. సో ఈ రోజు మయోపియా కంటికి సంబంధించిన వ్యాధి పైన ల్యాన్సెట్ జర్నల్ అంతర్జాతీయ పత్రిక ఒక ప్రకటనను వెలువరించిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రష్యాకి సంబంధించి యాక్చువల్గా ఒక మూవీ వార్తలు ఇచ్చింది మరొకసారి, ఛాలెంజ్. ఆల్మోస్ట్ ఈ మూవీ గురించి ఒక 4 months బ్యాక్ మనం డిస్కస్ చేసాము. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక సినిమా తీయబోతోంది రష్యా స్పేస్ ఏజెన్సీ అని చెప్పాను. రష్యా అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు ఏం చేశారంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అద్భుతంగా ఒక చిత్రాన్ని తీశారు. ఆల్మోస్ట్ ఒక 12 days చిత్రీకరణ కూడా పూర్తయింది. సో అందులో భాగంగా ఈ 12 days లో భాగంగా ఈ మూవీ పేరు గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో
అంతరిక్ష కేంద్రం వారు, ఏ స్పేస్ ఏజెన్సీ వారు మొట్టమొదటిసారి ఒక సినిమాను తీశారంటే అంతరిక్షంలో సినిమా తీశారన్నట్టు. ఆ సినిమా పేరేంటి? ఛాలెంజ్. ఎవరు తీశారు? రష్యా స్పేస్ ఏజెన్సీ వారు. ఈ సినిమా స్టోరీ కూడా ఒక 2 లైన్స్ గుర్తుంచుకోండి. అదేంటంటే మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అందులో వ్యోమగాములు పనిచేస్తూ ఉంటారు కదా, ఆ వ్యోమగాముల్లో ఒక అతనికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండె నొప్పి వస్తుంది అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఆ వ్యోమగామికి చికిత్స చేయడానికి భూమి నుండి ఏ రకంగా వెళ్ళడం జరిగింది, వైద్యులు అక్కడ ఏ రకంగా చికిత్స చేశారు అని చెప్పేసి అంతరిక్ష కేంద్రంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా ఒక చిత్రాన్ని తీస్తుంది. ఆ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయిందని చెప్పేసి రష్యా స్పేస్ ఏజెన్సీ ఈరోజు ప్రకటన చేసింది. ఈ చిత్రీకరణ పూర్తయింది. ఎవరైతే ఈ సినిమాకి సంబంధించి నటినట్లు ఉంటారో వెళ్ళి వాళ్ళు భూమిపై కూడా తిరిగి రావడం జరిగింది. ఇందుకోసం వారు వాడిన రాకెట్ పేరు ఏంటంటే సోయూజ్ MS-18 రాకెట్ అని గుర్తుంచుకోండి. సోయూజ్ MS-18. దీని ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళారు, తిరిగి రావడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇక్కడ పోటీ పరీక్షలు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒకటి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిత్రీకరణ అయిన మొట్టమొదటి సినిమా ప్రపంచం లేదంటే ఛాలెంజ్. ఎవరికి సంబంధించింది? రష్యాకి సంబంధించిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, యాక్చువల్గా దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కాకపోతే పత్రికా ప్రకటనలో ఒక ప్రకటన చూడడం జరిగింది. అదేంటంటే ఇటీవల చైనాకి సంబంధించి చైనా స్పేస్ ఏజెన్సీ వారు ఒక హైపర్సోనిక్ మిసైల్ ఆధారంగా ప్రపంచం, ముఖ్యంగా భూమి ఉంటుంది కదా, భూమి చుట్టూ పర్యటించిన ఒక హైపర్సోనిక్ మిసైల్ చైనా వారు ప్రయోగించారు. అద్భుతమైన ప్రయోగం చేశారని చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే భూమి చుట్టూ అణువణువున కూడా భూమిపైన అధ్యయనం చేయడానికి లో ఎర్త్ ఆర్బిట్ లో పయనించిన హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ అంటే చాలా స్పీడ్గా ఉంటుంది, ధ్వని వేగానికి కనీసం 5 టైమ్స్ మోర్ ఉంటుంది. అది ఏదైనా ఉంటుంది అనుకుని మనకు ముఖ్యంగా యాంటీ సిస్టమ్స్, డ్రోన్లకి సంబంధించి లేదంటే మిసైల్కి సంబంధించి యాంటీగా పనిచేసే రక్షణ వ్యవస్థ ఉంటుంది కదా, వాటికి కూడా దొరకకుండా ప్రయాణించే స్పీడ్ హైపర్సోనిక్. ఇటీవల కాలంలో హైపర్సోనిక్ మిసైల్ ని ప్రయోగిస్తూ నార్త్ కొరియా వార్తలు ఇచ్చింది. హస్సాంగ్ మిసైల్ అని చెప్పాను, హస్సాంగ్ 8 మిసైల్ అని. ఇటీవల రష్యా కూడా హైపర్సోనిక్ మిసైల్ ని లాంచ్ చేయడం జరిగింది, జెర్కాన్ అని చెప్పేసి. సో ఈ రోజు చైనా వారు ఎప్పుడు పరిశీలించారో తెలియదు, ఎప్పుడు విజయవంతమయ్యారో తెలియదు, కానీ ఒక ప్రకటన మాత్రం చైనా వార్తాపత్రికలు ఏమిచ్చారంటే అద్భుతంగా భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిటల్లో ప్రయాణించి విజయవంతమైన ఒక పర్యటన, హైపర్సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం అని చెప్పేసి ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. జస్ట్ ఇటీవల భూమి చుట్టూ ప్రయాణించిన ఒక హైపర్సోనిక్ మిసైల్ ని ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశం పరిశీలించింది అంటే మనకు చైనా అని గుర్తుంచుకోండి. చైనా అనగానే ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తుంది. చైనాకి సంబంధించి జురాంగ్ రోయర్, మార్స్ మనకి ఏదైతే ఉంటుందో మార్స్ పైన అధ్యయనం చేస్తున్న ఒక రోయర్ జురాంగ్. ఎట్ ద సేమ్ టైం చైనా వారు నిర్మించుకుంటున్న సొంత అంతరిక్ష కేంద్రం ఏంటి? తియాన్హే అని చెప్పాను. ఇటీవల NEO-01 అనే ఒక రోబో శాటిలైట్ వార్తలు ఇచ్చింది. అంతరిక్షంలో పేరుకుపోతున్న ఆ ఉపగ్రహాల చెత్త ఏదైతే ఉంటుందో, స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉంటుందో వాటిని నిర్వహించడానికి, వాటిని మొత్తం కూడా కలెక్ట్ చేయడానికి NEO-01 అనే ఒక రోబో శాటిలైట్ ని లాంచ్ చేసిన దేశము చైనా. ఎట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించి బైహతాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు వార్తలు నిలిచింది. బైహతాన్ ప్రపంచంలో 2వ అతిపెద్దది. ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం సింథటిక్ కనాబినాయిడ్స్ ని రద్దు చేస్తూ వార్తలు ఇచ్చింది, నిషేధాజ్ఞలు జారీ చేస్తూ వార్తలు ఇచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం మలేరియా రహిత దేశంగా ఇటీవల వార్తలు ఇచ్చింది. రష్యా వారు సృష్టించిన కృత్రిమ సూర్యుడు టొకోమాక్ టెక్నాలజీ గురించి కూడా మనం చర్చించుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. మనకి ఏదైతే ఉందో చైనాకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న అడుగుతారో, చైనాకి సంబంధించిన కృత్రిమ సూర్యుడు ఏదైతే ఉంటుందో టొకోమాక్ పైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం, సెబీకి సంబంధించి ఒక కమిటీ వార్తలు నిలిచింది. సెబీకి సంబంధించి ఒక కమిటీ అంటున్నాను. ఆ కమిటీ పేరు ఏంటంటే విజయ్ డగా కమిటీ అని గుర్తుంచుకోండి. విజయ్ డగా ఎవరంటే మాజీ న్యాయమూర్తి అంటే రిటైర్డ్ జడ్జ్. ఏ న్యాయస్థానంలో చేశారంటే హైకోర్ట్ ఆఫ్ బాంబేలో పదవి విరమణ పొందిన ఒక వ్యక్తి, ఒక మాజీ న్యాయమూర్తి విజయ్ డగా గారి ఆధ్వర్యంలో 4గురితో కూడిన ఒక కమిటీని సెబీ నియమించడం జరిగింది. ఆ కమిటీ దేనికి సంబంధించి అంటే సెక్యూరిటీ ఆర్డర్స్ కానివ్వండి, సెబీలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే ఏంటిది? భారతదేశంలో స్టాక్
మార్కెట్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి నియంత్రణ చేసే సంస్థ. భారతదేశంలో కొన్ని నియంత్రణ సంస్థలపైన ప్రత్యేకంగా చూడండి. సెబీ అనగానే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ అంటే ఏంటి? మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి రకరకాల షేర్లు కొనుగోలు చేస్తాం కదా, ఆ మార్కెట్ పైన నియంత్రణ చేసేది సెబీ, అత్యున్నత సంస్థ. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణ చేసేది ఏంటి? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మనకి ఇన్సూరెన్స్ బీమా సంబంధిత అంశాలు నియంత్రణ చేసే సంస్థ ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రణ చేసే సంస్థ ఏంటి? ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అలా భారతదేశంలో నియంత్రణ సంస్థల్లో ఒకటైన స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ నియంత్రించే సంస్థ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నలుగురితో కూడిన ఒక సంస్కరణల కమిటీని వేసింది. అంటే సెబీలో కొన్ని సెక్యూరిటీ ఆర్డర్స్ కానివ్వండి, షేర్లకు సంబంధించి సంస్కరణలు ఏ రకంగా తీసుకురావాలని చెప్పేసి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే మాజీ న్యాయమూర్తి, హైకోర్ట్ ఆఫ్ బాంబే మాజీ న్యాయమూర్తి విజయ్ సి డగా గారి ఆధ్వర్యంలో నలుగురితో కూడుకున్న కమిటీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సెబీ కమిటీ అనగానే విజయ్ డగా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పర్సన్, నార్వే ప్రధాని ప్రస్తుతం ఎవరు? ఎర్నా సోల్బర్గ్ ప్రస్తుతం ఏ దేశానికి ప్రధానిగా ఉన్నారు? నార్వే దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఇటీవల తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. ఎందుకు రాజీనామా చేశారంటే గడిచిన సెప్టెంబర్ మాసంలో నార్వే దేశంలో ఎన్నికలు ముగిశాయి, ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి కదా, ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన కన్జర్వేటివ్ పార్టీ అధినేత మనకు ఎర్నా సోల్బర్గ్ గారు సో ఆటోమేటిక్ గా ప్రధాని గారు, ఎందుకంటే ఓటమి చెందారు. సో తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి. సో ఇక్కడ జోనాస్ గార్ స్టోర్ పేరు గుర్తుంచుకోండి. జోనాస్ గార్ స్టోర్ అనే ఇంకొక పర్సన్ పేరు గుర్తుంచుకోండి. జోనాస్ గార్ స్టోర్ అనే పర్సన్ లేబర్ పార్టీకి సంబంధించిన నాయకురాలు. సో లేబర్ పార్టీకి సంబంధించేమో జోనాస్ గార్ స్టోర్ అండ్ కన్జర్వేషన్ పార్టీ రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకేమో మనకు ఎర్నా సోల్బర్గ్. రూలింగ్ పార్టీకి సంబంధించి, రూలింగ్ పార్టీ ఏంటి? కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించి ఎర్నా సోల్బర్గ్ గారు నార్వే దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఎన్నికల్లో ఓటమి చెందారు లేబర్ పార్టీ పైన, ఈ నాయకురాలి పైన. ఆటోమేటిక్ గా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తదనంతరం నెక్స్ట్ ఎవరైతే ఉంటారో ఎర్నా సోల్బర్గ్ గారి స్థానంలో నూతన ప్రధానిగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? జోనాస్ గార్ స్టోర్. ఇటీవల ఏ దేశానికి నూతన ప్రధానిగా వార్తలు ఇచ్చారంటే నార్వే అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరు ఏంటంటే నర్సరీ రాజ్యానికి రారాజు. నర్సరీ రాజ్యానికి రారాజు. ఇటీవల వార్తలో నిలిచిన నర్సరీ రాజ్యానికి రారాజు అనే పుస్తకం యొక్క రచయిత ఎవరంటే పల్లా వెంకన్న. నర్సరీ రాజ్యానికి రారాజు పల్లా వెంకన్న అని గుర్తుంచుకోండి. ఎంఎస్కో పబ్లికేషన్స్ వారు, ఎంఎస్కో పుస్తకాలు అద్భుతమైన పుస్తకాలు, ఎంఎస్కో పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. రచయిత ఎవరు? పల్లా వెంకన్న గారు. పల్లా వెంకన్న ఎవరు అంటే నర్సరీ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తున్నారు. అటవీ సంరక్షణ విషయంలో కృషి చేస్తున్న ఒక వ్యక్తి, చెట్లు నాటే కార్యక్రమాలకు సంబంధించి గుర్తుకు రావాల్సిన వ్యక్తి పల్లా వెంకన్న గారు రచించిన పుస్తకం నర్సరీ రాజ్యానికి రారాజు అనే పుస్తకాన్ని నిన్నటి రోజున హైదరాబాద్ లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది. సో వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు కాబట్టి, అండ్ ఇక్కడ పర్సన్ కూడా ఇక్కడ మనకు అటవీ సంరక్షణకు సంబంధించి ఇంపార్టెంట్ పుస్తకం కాబట్టి నర్సరీ రారాజ్యానికి పుస్తకం రచయిత ఎవరంటే పల్లా వెంకన్న. ఎవరు ఆవిష్కరించారంటే వెంకయ్య నాయుడు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.